నమస్తే. సంక్రాంతి పండుగ వస్తుంది. ఆంధ్ర ప్రజలకు మంచి ఆఫర్ ఇచ్చిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆ 10 రోజులు టోల్ వద్దంట. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాసిండు. విజయవాడ, హైదరాబాదు నేషనల్ హైవే ఉంది కదా 65, 3 టోల్ ప్లాజాలు ఉంటాయి. పతంగి, కొల్రపాడు, చిల్లకల్లు. ఈ టోల్ ప్లాజాల దగ్గర టోల్ వసూలు చేయొద్దు, ఫ్రీగా వదిలేయాలి. ఎందుకంటే బాగా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు, నిరీక్షిస్తున్నారు. ఓ రోజంతా టోల్ ప్లాజాల కానే అవుతుంది, అందుకే టోల్ కీలు వసూలు చేయొద్దని లేఖ రాశాడు. ఇది రాజకీయ స్టంటే. ఒకసారి వార్త చదివిన తర్వాత నేను మళ్ళా చెప్తా. హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ ప్లాజాల వద్ద 9 నుంచి 18 వరకు ఛార్జీలు వసూలు చేయొద్దు. ఏది? జనవరి 9 నుంచి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ. మనం అనుకుంటాం కానీ, వార్త చూసి ఏముందిలే అనుకుంటాం కానీ, ప్రతి రాజకీయ నాయకులు చేసే ప్రతి ఈ యొక్క వార్తల వెనుక, లేకపోతే ఇట్లాంటి పనుల వెనుక రాజకీయ కోణం ఖచ్చితంగా ఉంటుంది. చూడలేదా మొన్న జూబ్లీహిల్స్లో అమీర్పేట్ల మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం పెడతామని చెప్పలే? ఎందుకు పెడతాన్నాడు? ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా? ఎలక్షన్ స్టంట్లు ఇవన్నీ, ఓట్ల జాతర అవన్నీ. ఇది కూడా ఓట్ల జాతరదే. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఆంధ్ర వాళ్ళు దాదాపుగా ఇక్కడ సెటిల్ అయినారు చాలామంది. మీరు చూసుకోండి, హైదరాబాద్లో సెటిలర్స్ ఆంధ్ర వాళ్ళు చాలామంది ఉంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ విజయవాడ హైవేపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద టోల్ ఛార్జీలను రద్దు చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే జనవరి 9 నుంచి 18 వరకు 10 రోజుల పాటు NH-65 పై వెళ్లే వాహనాలకు పతంగి, కొల్రపాడు, చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద టోల్ మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఓకే, మంచిదే, సంతోషం, ఇస్తే కాదంటలే మనం కూడా. ఇవ్వని కానీ మరి ఆంధ్ర పండుగలేనా కానీ తెలంగాణలో దసరా పండుగలకు ఎందుకు చేయలేదు? అది కూడా ఆలోచన చేయాలి కదా. కేవలం ఓట్ల స్టేట్లు మాత్రమే ఇవన్నీ. ఈ మేరకు మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. సంక్రాంతి పండుగకు కొద్ది రోజుల ముందు నుంచి, అంటే జనవరి 9 నుంచి 14 వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళే వాహనాలకు, జనవరి 16 నుంచి 18 వరకు విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలకు టోల్ ఛార్జీలు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా ఎంతోమంది ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్య లేకుండా సొంతూళ్ళకు వెళ్ళే అవకాశం కలుగుతుందని తెలిపారు. నిజమే, మంచిదే. ఎందుకంటే గంటల తరబడి ట్రాఫిక్ జాము మామూలు రోజుల కంటే ఈ సంక్రాంతి పండుగకు పోయే రోజులల్లో దాదాపు 5-6 గంటలు, 12 గంటలు కూడా ట్రాఫిక్లో చిక్కుకున్న రోజులు అయితే ఉన్నాయి. అది వాస్తవమే కాదంటలేం, కానీ అందరికి ఒకటే రకంగా ఉండాలి కదా. దసరాకు పోయేటప్పుడు తెలంగాణలో దసరా బ్రహ్మాండంగా జరుపుకుంటారు. టోల్ ప్లాజాలు లేవా? మరి అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు? ఇవన్నీ ప్రశ్నలు మెదులుతాయండి. సాధారణ సమయం కంటే పండుగ సమయంలో టోల్ ప్లాజాల వద్ద దాదాపు 200% అదనంగా ట్రాఫిక్ ఉంటుందని లేఖలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని, గంటల తరబడి వేచి ఉండడంతో సమయం వృధా అవుతుందని వివరించారు. ఇక టోల్ ప్లాజాల వల్ల ట్రాఫిక్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా దృష్టి సారించారని చెప్పారు. ఇది రేవంత్ రెడ్డి అంటే 100% రేవంత్ రెడ్డి అంటే ఇది. రాజకీయ నాయకులు ఏం చేసినా ఒక కోణం ఉంటుంది. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కోసమే ఇదంతా కథ. అవసరమైతే 1-2 రోజుల్లో తాను ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రత్యేకంగా కలిసి మరోసారి ఈ అంశంపై విజ్ఞప్తి చేస్తానన్నారు. తప్పనిసరి అయితే టోల్ ప్లాజాల వద్ద కనీస రుసుము చెల్లించేందుకు R&B సిద్ధంగా ఉందని, ఇక వీళ్ళు కూడా రుసుము చెల్లిస్తారంట కావాలంటే కూడా. ట్రాఫిక్ సమస్యను స్వయంగా పరిశీలిస్తా. సంక్రాంతికి ఊళ్ళోకి వెళ్లే ప్రయాణికులకు హైదరాబాద్ విజయవాడ హైవేపై ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను ఆదేశించారు. NH-65 పై ట్రాఫిక్ జామ్, రోడ్ల మరమ్మతులు జరుగుతున్న చోట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లాల అధికారులు, NHAI మోర్తో ROలతో సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించినట్ట. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది ఎదురైన అనుభవాల దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. తూఫాన్పేట, అబ్దుల్పూర్ మేట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ను పరిశీలించేందుకు తానే స్వయంగా వస్తున్నారు. కోమటిరెడ్డి దిగుతాడంట, ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తాడంట కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చెప్తున్నాడు ఆయన్నే. ఓట్ల కోసం, ఓట్లు లేకపోతే ఇవ్వడానికి దేక్తాడండి. ఎంత విలువైనది ఓటి. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబానీ చేసే ఓటు విలువ ఒకటే, అడుక్క తినటువంటి ఓటు విలువ కూడా ఒకటే. అంత గొప్పది ఓటు. ఈసారి ట్రాఫిక్ ఆగడానికి వీల్లేదని అన్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఆయా జిల్లాల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పండుగ సమయంలో నేను డ్యూటీలో ఉంటా, అధికారులు కూడా డ్యూటీలో ఉండాలి. అందరం కలిసి ట్రాఫిక్ సమస్య లేకుండా చేద్దాం. పండుగకు వెళ్ళే వారంతా క్షేమంగా వెళ్ళి పండుగను ఆనందంగా జరుపుకొని తిరిగి రండి అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి చాలా గట్టిగా
సూచనలు ఇచ్చినట్టున్నాడు. ఏం చేస్తావో తెలియదు, నువ్వు మొత్తం దగ్గరుండి వీలైతే ట్రాఫిక్ పోలీస్ అవతారం కూడా ఎత్తాలని చెప్పినట్టున్నాడు. ట్రాఫిక్ పోలీస్ అవతారం కూడా ఎత్తాడంట, బైక్ మీద తిరుగుతూ ట్రాఫిక్ని మొత్తం కంట్రోల్ చేస్తాడంట. మంచిదే, చెయ్యి కాదంటలేం, కానీ రాష్ట్రం విడిపోయింది, ఎవరు బతకాలు బతున్న అది వేరే విషయం. కానీ ఈ తెలంగాణ పండుగలకు కూడా చూడు జర, లేకపోతే విమర్శలు మామూలు మూట కట్టుకోరు. ఇప్పటికే మీ మీద ఆరోపణలు చాలా ఉన్నాయి. గురువుకు సాయం చేస్తున్నాడు, గురువుకు లొంగి ఉన్నాడు అని రకరకాల విమర్శలు ఉన్నాయి. మీరు ఇట్లే ఈ సంక్రాంతికి ఇచ్చి, లేకపోతే దసరాకి ఇవ్వకుండా, లేకపోతే ఈ పండుగలకి ఇవ్వకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ప్రజలైతే గమనిస్తున్నారు మీ యొక్క చర్యలను. ఇదంతా ఎలక్షన్ స్టెంట్ అనేది 100% ప్రజలు గమనిస్తున్నారు, తెలంగాణ ప్రజలు. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.